నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. 5 రోజులు 1000కి పైగా విమానాల రద్దు, వేలాది మంది ప్రయాణికుల ఆపసోపాలు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లను తలపిస్తున్నాయి. పైగా సమస్య ఎప్పుడు చక్కబడుతుందో తెలియని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నా, FDTL నిబంధనలు సవరించినా ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. చివరికి సుప్రీంకోర్టుకు చేరింది ఈ సంక్షోభం. దేశ విదేశాల్లోనూ ఇదే అంశంపై చర్చ. అసలు ఇండిగో విమానాలకు ఎందుకు ఈ సమస్య? విమానాల రద్దుకు కారణాలేంటి? సమస్య పరిష్కారానికి ఆ సంస్థ తీసుకుంటున్న చర్యలేంటి? ప్రయాణికుల పాట్లకు బాధ్యులు, వాళ్ళ హక్కుల్ని రక్షించేది ఎవరు? ఇలాంటి సందర్భాల్లో బాధ్యులపై చర్యలు, ప్రయాణికులకు బాధ్యత కల్పించేలా చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ సమస్య ఎప్పటిలోపు పరిష్కారం కావచ్చు? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు ఓ నరేష్ గారు, విమాన ప్రయాణికుల సంఘం అధ్యక్షులు; పెమ్మసాని రాజేంద్ర ప్రసాద్ గారు, వైమానిక దళ విశ్రాంత అధికారి; SN రెడ్డి గారు, తెలంగాణ ఏవియేషన్ అకాడమీ CEO. విమానాల రద్దు అవుతుండటంతో ప్రయాణికుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. గంటల కొద్దీ విమానాశ్రయాలను నిరీక్షిస్తూ చాలామంది కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ఆర్తనాదాలను ఒకసారి చూద్దాం. कैंसल कैंसल आदि तक कैंसल 4:30 में बोलती है. अबे क्या करना है, आप लोग ही बोलो. ऐसे तमाशा लगाएंगे तो क्यों बोलो? फ्लाइट कैंसल है तो उड़ान क्यों करते हो? बंद कर दो, बंद कर दो. सुबह 5 రోజులు అవుతుంది చేసుకొని. మొన్న క్యాన్సిల్ అన్నారు, మళ్ళీ మొన్న రాలేదు, నిలిచిపోయినాం. మళ్ళీ నిన్న బయలుదేరి వస్తే 10:30కి అన్నారు ఫ్లైట్. 10:30 నుంచి ఇక్కడికి వచ్చి కోయిట్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ 2:30కి అన్నారు బోర్డింగ్ పాస్కి పోయినాక. 2:30 దాకా మళ్ళీ ఆడ వెయిటింగ్ చేసి అక్కడ లగేజ్ చేసుకొని ఇక్కడికి వస్తే 9:00కి దించుతారన్నారు. 10 అయిపోయింది. 10 కరెక్ట్గా మేము లోపలికి వచ్చి అన్ని లగేజ్ తీసుకొని వెళ్తే ఫ్లైట్ వెళ్ళిపోయింది అనేసారు. ఆ నుంచి తిప్పుతాండారు. 8లకు బండి 4లకు బండి అన్నారు. మళ్ళీ ఇక్కడికి రమ్మన్నారు. ఇక్కడికి వచ్చాం. ఈ లైన్లలో నిలబడి కాలు నిలబడలేకపోతున్నాయి. క్యాన్సర్ పేషెంట్ని తమ్ముడిని నిలబడలేక తమ్ముడు వచ్చాడు. తొడకు పేదలో వచ్చేది. నరేష్ గారు, చూసాం కదా, 5 రోజుల నుంచి 1000కి పైగా ఇండిగో విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికుల అగచాట్లు ఎలా ఉన్నాయో. అసలు విమానయాన రంగంలో ఉన్నట్లుండి అది కూడా ఇండిగోకు సంబంధించి ఎందుకు ఇంత సంక్షోభం ఏర్పడింది? ఒకటి మీరు చూస్తే ఇండిగో రోజుకి 2200 ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తాడు. మామూలుగా నార్మల్ టైమ్స్ లో 2200 ఫ్లైట్స్ దే ఆపరేట్ పర్ డే ఇన్ ఇండియా అండి. అండ్ యావరేజ్ ప్యాసింజర్స్ ఇండియాలో లాస్ట్ ఇయర్ నవంబర్ 17 5 lakh ప్యాసింజర్స్ పర్ డే అండి. సో 4.5 to 5 lakhs రోజుకి 5 లక్షల మంది సుమారు ఒక 10-20 వేలు అటు ఇట్లో ట్రావెల్ అవుతారండి. ఇప్పుడు ఇండిగో ఈజ్ కమాండింగ్ 70% ఆఫ్ ఇండియాస్ మార్కెట్ షేర్ అండి. అంటే భారతదేశంలో ప్రయాణించే వాళ్ళు 70% మంది ఇండిగో దే ఆర్ టేకింగ్ ద మార్కెట్ షేర్ అండి. మిగతాది కొంచెం ఎయిర్ ఇండియాను, అకాస ఎయిర్లైన్స్, చిన్న చిన్న ఎయిర్లైన్స్ చేస్తాయండి. సో ఫస్ట్ మనం చేసిన తప్పు ఏంటంటే ఇది మొనోపలి కింద వస్తుంది. ప్రపంచంలో ఏ బిజినెస్ చేసినా ఎవరన్నా 25% కంటే ఒకరి మీద డిపెండ్ అయితే అది ఎప్పుడు డేంజర్ అండి లైఫ్ లో. గుర్తుపెట్టుకోండి. ఈ ఈటీవీ ద్వారా మెసేజ్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ షుడ్ ఇమీడియట్లీ టేక్ స్టెప్స్ అండి టు ఇంప్రూవ్ ది న్యూ ఎయిర్లైన్స్ అండి. 25% మార్కెట్ షేర్ కంటే ఒకరు ఉంటే ఇదే ప్రాబ్లం అండి. సో ఇప్పుడు రోజుకి 5 లక్షల మంది ట్రావెల్ అవుతుంటే 70% ఆఫ్ ద ప్యాసింజర్స్ ఆర్ ట్రావెలింగ్ బై ఇండిగో అండి. 2200 ఫ్లైట్లు మీరు ఇప్పుడు చెప్పినట్టు 500 to 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇంచుమించు రోజుకి 1,00,000 నుంచి 1,50,000 మంది కేవలం ఇండిగో వల్లే ఇబ్బంది పడి ఎయిర్పోర్ట్లో ఆగిపోయారండి. దిస్ ఈస్ ద సంక్షోభం. ఇది ఎందుకు జరిగిందండి? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళు ఏం చెప్పారంటే ప్యాసింజర్ సేఫ్టీ కోసం పైలట్స్ కి గతంలో వారానికి 36 గంటల రెస్ట్ ఉంటే సరిపోయేదండి. అలా 36 గంటలు సరిపోదు, 48 గంటలు రెస్ట్ ఉండాలని చెప్పి డీజీసీఏ చెప్పిందండి. ఇది చెప్పి సంవత్సరం అయింది. హైకోర్టులో కూడా వాదనని, హైకోర్టు కూడా డీజీసీఏ చెప్పింది కరెక్టే అని చెప్పిందండి. ఇండిగో సంస్థ దీన్ని పట్టించుకోలేదు. దీనివల్ల ఏమవుతుంది, 25% ఎక్కువ పైలట్లు కావాల్సి వస్తుంది ఉన్న పైలట్ల కంటే. వాళ్ళకి ఆల్మోస్ట్ 5,000 పైలట్లు ఉన్నారన్నారు పొద్దున్న రామ్మోహన్ రెడ్డి గారు చెప్తూ. కానీ దే హ్యావ్ నాట్ ఇంక్రీజ్ దర్ న్యూ పైలట్స్ అండి. వేరే ఎయిర్లైన్ తీసుకొస్తామంటే 6 months అక్కడ నోటీస్ ఇస్తే గానీ రూల్స్ అండి. యూ కెనాట్ టేక్ ఎగ్జిస్టింగ్ పైలట్స్ ఫ్రమ్ అనదర్ ఎయిర్లైన్స్ వితౌట్ గివింగ్ 6 months నోటీస్. ఇది కాకుండా డీజీసీ ఇంకోటి ఏం చెప్పిందంటే నైట్ ల్యాండింగ్. ఇంతకుముందు ఒక పైలట్ 6 ఫ్లైట్స్ ల్యాండ్ చేయొచ్చండి రాత్రిపూటలో. ఇప్పుడు 2 గంటలు చేయొద్దు అన్నారండి. దీనివల్ల వాళ్ళకి పెద్ద ఇబ్బంది వచ్చింది. ఇది జూలై నుంచి కొన్ని నిబంధనలు, నవంబర్ 1 నుంచి కొన్ని నిబంధనలు వచ్చినాయండి. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి వింటర్ షెడ్యూల్ వచ్చింది. ఢిల్లీలో ఫాగ్ ఉండటం వల్ల కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ వింటర్ షెడ్యూల్కి అడాప్ట్ అవడం వల్ల కొంచెం
కొన్ని ఇండిగో ఎయిర్ప్లేన్స్ క్యాలిబ్రేషన్ అవుతాయండి, అవి కూడా టైం క్యాలిబ్రేట్ అవ్వలేదు. సో సడన్ గా ఈ ఫాగ్ కారణం ఒకటి, వాళ్ళ ప్లేన్ షార్టేజ్ వస్తూ ఒకటి, పైలట్ షార్టేజ్ ఎస్పెషలీ అండ్ నైట్ ఫ్లైటింగ్ రెస్ట్రిక్షన్స్. ఈ పైలట్ షార్టేజ్ ఎలాగోలాగ మేకప్ చేద్దరు, పైలట్ కి కొంచెం ఓవర్ టైం ఇచ్చి రిక్వెస్ట్ చేసుకుని, కానీ 2 కంటే ఎక్కువ ఏ పైలట్ నైట్ టైం ల్యాండ్ అవ్వకూడదు అనుకుంటులోకి అది పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. సో డిసెంబర్ నుంచి బికాస్ ఆఫ్ ద ఫాగ్, బికాస్ ఆఫ్ ద వింటర్ షెడ్యూల్, బికాస్ ఆఫ్ ద ఫ్లైట్ క్యాలిబ్రేషన్ అండ్ బికాస్ ఆఫ్ ద DGCA గైడ్ లైన్స్ అండ్ ఎస్పెషల్లీ నైట్ టైం, దీనివల్ల విపరీతంగా ఆ పైలట్స్ ఫ్లై చేయకపోవడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ అయిపోయి వాళ్ళు రోజుకి 1,50,000 మంది అయిపోయి గొడవ అయిపోయి ఈ సమస్య వచ్చిందండి. దీనికి రామ్మోహన్ నాయుడు గారు ఫ్లైట్ 50,000 రోజుకి ₹1,00,000 ఢిల్లీ నుంచి వైజాగ్ రావాలన్నా 70,000, చెన్నై నుంచి వైజాగ్ 40,000, 60,000, 70,000 ఆ రేంజ్ లో ఉండి వీళ్ళకి క్యాన్సిలేషన్స్ లేక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆయన మళ్ళీ వద్దాం సార్ మాట్లాడి ట్రైన్స్ ఏర్పాటు చేస్తారు, ఆల్టర్నేటివ్ ట్రైన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు. దట్ ఈస్ ద సిచ్యువేషన్. దీనికి ఇండిగో ఈస్ క్లియర్ రెస్పాన్స్ 1 year బ్యాక్ తెలిసింది. నరేష్ గారు మళ్ళీ వద్దాం సార్. పట్టించుకోకపోవడం జరిగిన ప్రాబ్లం అండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు DGCA విమానయాన సంస్థలకు సంబంధించి ఎలాంటి రూల్స్ మార్చిందో ఇప్పుడు నరేష్ గారు కూడా చెప్పారు. అసలు ఈ సంక్షోభం నెలకొనడానికి ఇండిగోకు సంబంధించి ఈ రూల్స్ మార్చడమే కారణమా, అదొక్కటేనా, ఇంకేమైనా ఉందా? నమస్తే అండి. నరేష్ గారు చెప్పినట్లు మీరు గత 6 నెలల క్రితం అంటే జూన్ 12న జరిగిన అహ్మదాబాద్లో అతి ఘోరమైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 దుర్ఘటనలో 351 మంది ప్రయాణికులను కోల్పోయాము. అందులో 12 మంది స్టాఫ్ కూడా పైలట్స్ అండ్ ఎయిర్ క్రూ ఉన్నారండి. ఈ 351 మంది దుర్ఘటన తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలియేషన్ అంటే మన మినిస్ట్రీ ఆఫ్ సివిలియేషన్ కింద పనిచేసే సంస్థ తన రూల్స్ని రివ్యూ చేసిందండి. ఈ రివ్యూ మీటింగ్లో వాళ్ళు చాలా ఖచ్చితమైన నిబంధనల్ని అన్ని ఎయిర్లైన్స్కి పంపించారు. అట్లాగే మన భారతదేశంలో నరేష్ గారు చెప్పినట్టు యాజ్ పర్ IATA రూల్స్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రకారము ప్రతి 10 మందిలో 6 ప్రయాణికులు ఇండిగో విమాన సంస్థ ద్వారా ప్రయాణం చేస్తున్నారండి. మన భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ విమాన సంస్థ ఇది. వారు చెప్పినట్టు 2,200 ఫ్లైట్స్ నడుపుతుంది రోజు. వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్న పైలట్స్ 5,500 మంది ఉన్నారండి. యాక్చువల్గా వాళ్ళకి కావాల్సింది దరిదాపు 7,000 మంది పైలట్స్ కావాలి. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న విమానాలు కూడా తక్కువ అండి. వాళ్ళ దగ్గర ఉన్న విమానాలు ఇప్పుడు 430 మాత్రమే ఉన్నాయి. వాళ్ళ కనీసం 700 విమానాలు వాళ్ళు కలిగి ఉండాలి. మన దేశానికి సంబంధించిన పాపులేషన్తో పోల్చుకుంటే వాళ్ళ విమాన సంఖ్య కూడా తక్కువగానే ఉంది. అలాగే వాళ్ళ పైలట్స్ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందండి. ఈ రూల్స్ అన్నీ ఈ మధ్య ఎందుకు కఠినతరమైనంటే ఆ జూన్ 12 జరిగినటువంటి ఒక విమాన ప్రమాదం కూడా ఒకటి దృష్టిలో పెట్టుకొని మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు ప్రయాణికుల భద్రత కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఇది మనం ఊహించవచ్చండి. ఒక విధంగా చెబితే ఇండిగో సంస్థ ఏముంటుందంటే మేము వీటిని తట్టుకోవటానికి మాకు కనీసం ఒక 15 రోజులు పడుతుంది. అంటే నరేష్ గారు చెప్పినట్టు పైలట్స్కి కొంచెం క్లిష్టతరమైన రోస్టర్ ఉంటుందండి. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ నైట్ ఫ్లైటింగ్ చేయకూడదు. ఇవాళ రాత్రి ఫ్లైట్ నడిపాయంటే మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే అంటే రేపు పొద్దున మళ్ళీ నైట్ ఫ్లైట్ ఆయనకి ఇవ్వకూడదు. అలాగే ఒక వారానికి 48 గంటలు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. ఇంతకుముందు అది 36 గంటలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 48 గంటలు ఖచ్చితంగా చేశారు. అలాగే వారు ఒకవేళ పైలట్స్ లీవ్లో వెళ్ళినా కానీ సిక్లో ఉన్నా కానీ దాన్ని రెస్ట్ కింద కన్సిడర్ చేయకూడదు. కానీ ఇండిగో ఏం చేస్తుందంటే పైలట్స్ లీవ్లో వెళ్ళినా కానీ ఆ లీవ్ని రెస్ట్ కింద చూపిస్తూ ఉంది. అలాగే వాళ్ళు కొంచెం సిక్లో ఉన్నా కానీ ఆ సిక్ను కూడా రెస్ట్ కింద చూపించేసి డ్యూటీని అడ్జస్ట్ చేస్తున్నారు. మీరు ఎలాగంటే ఇప్పుడు మన ప్రైవేట్ బస్సులు RTC బస్సులు తీసుకోండి. RTC బస్సులు విజయవాడ నుంచి హైదరాబాద్కి పోవాలంటే 2 డ్రైవర్లు పెడతారు. ఇక్కడ ఒక డ్రైవర్ ఎక్కితే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వేరే డ్రైవర్ ఉంటారు. అదే ప్రైవేట్ సంస్థ అనుకోండి, ఒకే డ్రైవర్ని పెట్టి ఇటు నుంచి అటు నుంచి ఇటు నడుపుతూ ఉంటారు. అఫ్కోర్స్ విమాన సంస్థలో అది కుదరదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పైలట్ ఒక ఫిజికల్ హెల్త్ ప్రీ ఫ్లైట్ చెకింగ్స్ ఉంటాయి మొత్తం అవి చూస్తారు. అలాగే వాళ్ళు నిద్రపోయారా లేదా వాళ్ళ మొత్తం అన్ని బ్లడ్ టెస్టులు అన్ని విమానం ఎక్కే ముందు ఆల్కహాల్ ఏమైనా సేవించారా ఇవన్నీ టెస్ట్ చేస్తుంటారు. కాబట్టి రూల్స్ చాలా ఖచ్చితంగా ఉంటాయి. అయినా కానీ ఈ ఇండిగో ఫ్లైట్కి ఫిబ్రవరి 26 వరకు అంటే 10th February 26 వరకు ఎగ్జామ్షన్స్ ఇచ్చారండి మన DGCA. ఆ ఎగ్జామ్షన్స్ ఇచ్చినందుకు మిగతా పైలట్స్ అసోసియేషన్స్ గగ్గోలు పెడుతున్నాయి. మీరు వాళ్ళకి ఇండిగో వాళ్ళకి మీరు ఆ విధంగా మీరు ఎట్లా ఇస్తారు, ప్రయాణికుల సేఫ్టీని అవి కాలు చూస్తాయి కాబట్టి అని. అయినా కానీ ఒక 15 రోజుల వరకు ఇండిగోకి పడుతుంది టైము ఇవన్నీ గందరగోళం నుంచి బయటపడటానికి. SN రెడ్డి గారు, FDTL నిబంధనలే ఒకవేళ ప్రధాన కారణం అని అనుకున్నా కూడా
డీజీసీ ఆ మాట చాలా రోజుల క్రితమే, నెలల క్రితమే చెప్పింది కదా. అయినా ఆల్టర్నేటివ్స్ని ఇండిగో ఎందుకు రెడీ చేసుకోలేకపోయిందంటారు? అవునండి, ఇప్పుడు ఈ పైలట్స్ అంటే ఎస్పెషల్లీ క్యాప్టెన్స్ కమాండర్స్ కొరకు ట్రైనింగ్ వాళ్ళకు దాదాపు మినిమం 5 years అవుతుంది. యాజ్ అ కమర్షియల్ పైలట్ 2 years అవుతుంది. యాజ్ అ కో పైలట్ హీ హాస్ టు ఫ్లై మినిమం ఆఫ్ అబౌట్ 2 to 3 years టు బికమ్ ఏ క్యాప్టెన్ ఆర్ కమాండర్. సో అంత ఓవర్ నైట్ అంత ఈజీగా పైలట్స్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్. ఎయిర్క్రాఫ్ట్స్ వీ కెన్ బై, బట్ వీ కెనాట్ ప్రొడ్యూస్ ది పైలట్స్ ఓవర్ నైట్. సో ఈ సిచ్యువేషన్లో వాళ్ళకు అఫ్కోర్స్ 1 year నుంచి చెప్తున్నారు. ఆ 1 yearలో ఎంత అడిషనల్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేసిండ్రో తెలియదు. కానీ వాట్ ఎవర్ ద పైలట్ స్ట్రెంగ్త్ ఈజ్ దేర్, ప్రపోర్షనట్లీ ఇఫ్ యూ టేక్ టు ది ఫ్లైట్స్ వాట్ దే ఆర్ ఆపరేటింగ్, ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్. సో అందులో మళ్ళీ ఈ యొక్క ఇప్పుడు కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం చూస్తే ఇంకా చాలామంది పైలట్స్ అవసరం ఉన్నది. ఇప్పుడు ఒకసారి వాళ్ళను ట్రైనింగ్కి పంపి ట్రైనింగ్ నుంచి రావాలి, మళ్ళీ వాళ్ళకి అన్ని టెస్ట్ కావాలి, వాళ్ళకు ఎన్నో ప్రొసీజర్స్ ఉంటాయండి. కో పైలట్ నుంచి క్యాప్టెన్ కావాలంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఎందుకంటే క్యాప్టెన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్ ఫర్ ఆల్ ది ఎయిర్క్రాఫ్ట్ సేఫ్టీ అండ్ సేఫ్టీ ఆఫ్ ది ప్యాసింజర్స్. ఎవ్రీథింగ్ లైస్ విత్ ది కమాండర్. దట్స్ వై those stringent rules and stringent standards are there. You will be surprised if a pilot has to pass in his initial examination with the DGCA, it is 70 and 75%. విన్నారా? ఎక్కడ మీ కాలేజ్లో ఎంత 35-40% ఉంటుంది. అటువంటి స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. వాళ్ళు పైలట్ ట్రైనింగ్ లోపల వాళ్ళకు దాదాపు 90% వస్తేనే వాడు పాస్ అవుతాడు, లేకపోతే లేదు. ఎమర్జెన్సీస్లో 100% హీ షుడ్ డూ ఇట్. సో అంత ఈజీగా వీళ్ళు రూల్స్ చేంజ్ చేయవచ్చు, ఎయిర్క్రాఫ్ట్స్ కొనవచ్చు, కానీ పైలట్స్ను ట్రైనింగ్ చేసి ఆ యొక్క స్టాండర్డ్కి తీసుకురావాలంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైం. ఐ నో అఫ్ కోర్స్ 1 year అయిపోయింది. వాళ్ళు చెప్పినారు ఎయిర్లైన్స్కు. మన ఢిల్లీ హైకోర్టు కూడా పాస్ అయింది. వాళ్ళు కూడా చెప్పినారు. అంటే డీజీసీ హ్యాస్ టు ఇంట్రడ్యూస్ దోస్ న్యూ రూల్స్ అని చెప్పినారు. దాని ప్రకారంగానే ఇప్పుడు డీజీసీ ఈజ్ ఎన్ఫోర్సింగ్ ది న్యూ రూల్స్. కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంకొకటి ఏం తప్పు చేసిందంటే వీళ్ళు అడిషనల్ ఫ్లైట్స్ ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. ఈ వింటర్ సీజన్లో సాధారణంగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దాని కొరకు ఇన్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ వీ కెన్ ఇంట్రొడ్యూస్ మోర్ ఫ్లైట్స్, బట్ హియర్ ఇట్ ఇస్ అబ్నార్మల్ సర్కమ్స్టాన్సెస్ వేర్ ది న్యూ రూల్స్ ప్రకారంగా more pilots are required even to operate the regular flights. ఇంకా వీళ్ళు అడిషనల్ ఫ్లైట్స్ చేసే వరకు ఇంకా వాళ్లకు ఎక్కువ పైలట్స్ రిక్వైర్మెంట్ ఉంది, విచ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మీట్. దట్స్ వన్ థింగ్. నరేష్ గారు, ఇప్పుడు చాలామంది పర్యటనల కోసం, లేకపోతే కొంతమంది వ్యాపార పనులు, వ్యక్తిగత పనులు, వైద్యం, విద్య, ఇట్లా రకరకాల అవసరాల కోసం చాలామంది జర్నీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని పెళ్లిళ్ళు కూడా రద్దయిపోతున్నాయి. కొంతమంది ఆన్లైన్లోనే రిసెప్షన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అసలు ఇట్లాంటి సందర్భంలో ప్రయాణికుల హక్కుల సంగతి ఏంటి? ఒకటండి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. బట్ ఎయిర్లైన్స్ 90% ఆఫ్ ద టైం దే ఆర్ ఫ్లోటింగ్ ఇట్ అండ్ గట్టిగా అంటే ఎవరి మటుకు టైం ల్యాప్స్ అయిపోయి వెళ్ళిపోవడం వల్ల కంగారుగా ప్రాబ్లమ్స్ అవ్వలేదు. రూల్ ఏంటంటే అండి, ఫస్ట్ ఇప్పుడు ఇలా ఇటువంటి డిస్రప్షన్ అయినప్పుడు ఫస్ట్ దే షుడ్ ప్రొవైడ్ దెమ్ రిఫ్రెష్మెంట్స్ అండి. వాళ్ళకి ఫుడ్, డ్రింక్స్, రిఫ్రెష్మెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ డిలే, ఓవర్ నైట్ డిలే అయితే దే షుడ్ ప్రొవైడ్ దెమ్ ఫ్రీ హోటల్ అకామిడేషన్ అండి. అండ్ హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి విత్ ఇన్ 6 hours ఆఫ్ క్యాన్సిలేషన్ ఆల్టర్నేటివ్ ఫ్లైట్లో పంపించాలి. ఆల్టర్నేటివ్ ఫ్లైట్ కూడా లేకపోతే వాళ్ళు పెట్టిన నిబంధన అంటే 100% ఆఫ్ ద ఫేర్ రిఫండ్ ఇచ్చేది. అక్కడతో వాళ్ళ బాధ్యత తీరిపోతుంది. దే కెన్ ప్రొవైడ్ యూ ఫ్రీ ఫుడ్, దే విల్ ప్రొవైడ్ యూ ఫ్రీ అకామిడేషన్. 6 గంటల ఫ్లైట్ అనే ఇవ్వగలగాలి. ఇవ్వకపోతే 100% రిఫండ్, మీ ఎంటైర్ డబ్బులు, మీరు కట్టిన టికెట్ డబ్బులు రిఫండ్ ఇచ్చేసిన తర్వాత యూ హ్యావ్ టు మేక్ యూర్ ఓన్ అరేంజ్మెంట్స్. అంతవరకే ఇచ్చేది. హౌ యూ కెన్ ఎస్కలేట్ దిస్ అంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్స్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తారండి. హెల్ప్ డెస్క్ ఆ టర్మినల్ మేనేజర్ వచ్చి వాళ్ళు రిజాల్వ్ చేయగలగాలి. వాళ్ళు రిజాల్వ్ చేయకపోతే ఎయిర్ సేవ యాప్ అని ఉందండి. ఆ యాప్ లోకి వెళ్ళి మనం గ్రీవెన్స్ లాడ్జ్ చేయాలి. అక్కడ కూడా అవ్వకపోతే ఇంకా బయటకు వచ్చి స్టాట్యుటరీ బాడీ, డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కానీ, హైకోర్టు కానీ, లోవర్ కోర్టు కానీ యూ కెన్ ఫైల్ కేసు ఇన్ ద కోర్ట్ అండి. ఇంకా మనకి దీనివల్ల నష్టం జరిగింది, ది ఎయిర్లైన్ ఇస్ రెస్పాన్సిబుల్ అంటే. బట్ ఇండియాలో అయితే మటుకు ఉన్న రూల్స్ ప్రకారం ఎయిర్లైన్ మ్యాక్సిమం ఫుడ్, అకామిడేషన్ మీరు రిఫండ్ ఇచ్చేస్తే
మీకు ఎంత నష్టం జరిగినా, మీ పెళ్లి క్యాన్సిల్ అయిపోయినా, లేకపోతే మీరు ఎగ్జామ్ మిస్ అయిపోయినా, మీరు జాబ్ ఫెయిల్ అయినా, ఆ బాధ్యత ఎయిర్లైన్స్ మీద పెద్దగా పెట్టలేదండి. ఇంతవరకు చేస్తే చాలా అనుకున్నారు, యూజువల్గా వరకు సరిపోయిందండి. ఇప్పుడు ఇది ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్ అయితే ఈ కొత్త నిబంధనలు వస్తాం వల్ల, వింటర్ షెడ్యూల్ వస్తాం వల్ల, ఢిల్లీలో ఫాగ్ వస్తాం వల్ల, ఎయిర్ క్రాఫ్ట్ షార్టేజ్ ఉండటం వల్ల, ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కూడా మెయింటెనెన్స్ ఇష్యూస్కి వెళ్తాం వల్ల, పైలట్స్ కూడా రెస్ట్ టైం పెంచడం వల్ల, అన్ని కలిసికట్టు ఒకసారి వస్తాం వల్ల రోజుకి మీరు అన్నట్టు 500 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి 1,00,000 మంది యావరేజ్. ఇందాక చెప్పారు కదండి, ఇండియాలో 350 మిలియన్ ప్యాసింజర్స్ ఆర్ ట్రావెలింగ్ అండి. బోత్ నేషనల్, ఎంతమంది ఇబ్బంది పడతారు రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 350 మిలియన్ ప్యాసింజర్, ఇందులో 160 మిలియన్ అంటే 16 కోట్ల మంది డొమెస్టిక్ ట్రావెలర్స్ అండి, మిగతా వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెలర్స్. ఈ 16 కోట్ల మంది చెప్పాను కదా ఇందాక, యావరేజ్ 4.5 to 5 lakhs పర్ డే అండి. ఇంచుమించు నెలకు 1,30,000 నుంచి 1,50,000, 1,50,000 ప్యాసింజర్, 1.5 crore పీపుల్ ట్రావెల్ పర్ మంత్ అండ్ అప్రాక్సిమేట్లీ రోజుకి 5 లక్షలు చెప్పండి. వీళ్ళందరికీ కూడా ఇన్కన్వీనియన్స్ ఇప్పుడు 20% పైన కలిగిందండి. అంటే 1,00,000 మందికి పర్ డే ఇన్కన్వీనియన్స్ కలిగింది. 4-5 రోజుల నుంచి 5 లక్షల మంది పైగా ఇన్కన్వీనియన్స్ అయ్యారు. సో వీళ్ళకి డెఫినెట్లీ ఎయిర్లైన్స్ హ్యావ్ టు కాంపన్సేట్. అండ్ ఈ ఇష్యూలో మటుకు 100% ఆఫ్ ద బ్లేమ్ ఈస్ విత్ ఇండిగో ఎయిర్లైన్స్. ఇందులో వేరే బాధ్యత ఎవరికీ లేదండి. వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్. వాళ్ళు ఏంటంటే వెరీ టైట్ షెడ్యూల్స్ రన్ చేస్తారండి. ఇప్పుడు రోజుకి ఒక ఫ్లైట్ ని కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ రన్ చేస్తాం. పైలట్ ని కూడా ఎక్కువగా ఇందాక చెప్పారు కదా, దేర్ ఆర్ షార్టేజ్ ఆఫ్ పైలట్స్, దేర్ ఇస్ అ షార్టేజ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ డ్యూరింగ్ నార్మల్. ఇప్పుడు పీక్ సీజన్ అండి. ఈ టైంలో మీరు క్రిస్మస్, న్యూ ఇయర్, వెడ్డింగ్స్, ప్లస్ మీరు చెప్పిన రెగ్యులర్ బిజినెస్ ట్రావెల్, స్పోర్ట్స్ ట్రావెల్, లేజర్ ట్రావెల్ ఇవన్నీ కలిపి ఈ పీక్ టైంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ కూడా రిపేర్ వచ్చినా, ఈ కొత్త నిబంధనలు వచ్చి 1 year అయినా ఇంప్లిమెంటేషన్ నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళకి డిసెంబర్ లో వింటర్ షెడ్యూల్ రావడం వల్ల మొత్తం హెవీర్ అయింది. సో అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇది 70% మోనోపొలీ ఉండటం వల్ల గవర్నమెంట్ ప్రైమరీ రీజన్ ఇస్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేసింటే ఇప్పుడన్నా కూడా ఈ మస్ట్ మేక్ షూర్ దట్ ఇండిగో లాగా వేరే ఇంకో 2-3 ఎయిర్లైన్స్ ని ప్రమోట్ చేసి యూ మస్ట్ మేక్ షూర్ దట్ నో ఎయిర్లైన్ ఇండియా కంట్రోల్స్ మోర్ దెన్ 25% ఆఫ్ ద ట్రాఫిక్. వీళ్ళు నిబంధనలు పెట్టారు కానీ ఇప్పుడు ఎయిర్లైన్ తో సంప్రదింపులు జరిపి ఎవ్రీ మంత్ నిజంగా అన్ని పైలట్లు యాడ్ చేస్తారా అన్న ఫాలోఅప్ జరగలేదండి లాస్ట్ 1 year నుంచి. మీరు సర్క్యులర్ ఇచ్చారు, డీజీసీఏ సర్క్యులర్ ఇచ్చేసి ఈ ప్యాసింజర్స్ ఇంతమంది ఇబ్బంది పడతా కారణం ఏంటండి, వీడు మోనోపొలీ కాబట్టి అడిగి వాళ్ళు అని చెప్పి ఇతను ఏం పట్టించుకోలేదు నిబంధనలు. సివిల్ ఏవియేషన్ ఏం చేయాలి, ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టాలి కదా. ఇది 1.5 year బ్యాక్ ఇచ్చిన జియో. ఎవ్రీ మంత్ ఎన్ని పైలట్స్ యాడ్ అయ్యారు, ఎయిర్లైన్ పైలట్స్ యాడ్ చేస్తుందా లేదా, మన ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఉన్నాయా, పక్క ఎయిర్లైన్ చేస్తారా, ఫారెన్ చేస్తారా, డొమెస్టిక్ గా ట్రైన్ అయ్యారా, వీళ్ళకి మళ్ళీ సీనియర్ పైలట్స్. ఈ రివ్యూ ఎక్సర్సైజ్ లో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫెయిల్ అయిందండి. దీనివల్ల ఇప్పుడు ఈ రోజుకి 1,50,000 మంది పాసింజర్లు బాధపడతాం. వీళ్ళకి వీళ్ళ రైట్స్ కోసం వీళ్ళు ఫైట్ చేయటం. 90% ఇక్కడ ఇవ్వకపోతే కోర్టు ద్వారా ఎయిర్ సేవలో పెట్టి, అవ్వకపోతే రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి 48 hours రేపు సాయంకాలం లోపల మొత్తం అందరికీ 100% రిఫండ్ ఇవ్వమని చెప్పారు. అశ్విని వైష్ణవ్తో మాట్లాడి ఆల్టర్నేట్ ట్రావెల్ అరేంజ్మెంట్స్ కూడా చేయమన్నారు. సో వాట్ ఎవర్ హీ క్యాన్. అలాగే ఈ ఫేర్ కూడా ఫేర్ కూడా కరెక్ట్ చేశారు. సో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఈ హెల్ప్ చేస్తుందండి. ప్యాసింజర్ రైట్స్ ఏంటంటే ఎయిర్లైన్ డెస్క్, ఎయిర్ సేవ యాప్ అండ్ కోచ్, ఈ 3. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు దేశంలో దాదాపు 20 ఏళ్లుగా విమాన సేవలు అందిస్తుంది ఈ ఇండిగో సంస్థ. ఈ ప్రస్థానంలో, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఇదే అతిపెద్ద ఫెయిల్యూర్ అని అంటున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి ఇప్పుడు? గత 12 సంవత్సరాల నుంచి ఇండిగో మన భారతదేశంలో తన ప్రయాణాన్ని మొదలెట్టిందండి. అది కాంపిటేటివ్ ప్రైసింగ్ అంటే మీరు ఊహించి ఉండరు. ఇంతకుముందు మనం 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే చాలా కొద్ది మంది మాత్రమే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రిచ్ కేటగిరీకి చెందిన ప్రయాణికులు మాత్రమే వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఆ రేట్లని ఒక 1,500 నుంచి మొదలెట్టారండి. ఈవెన్ కొన్నిసార్లు 1,300 కూడా టికెట్ దొరుకుతుంది. ఎప్పుడైతే ఈ కాంపిటేటివ్ ప్రైసింగ్ 1,300, 1,500, 2,000లో మనం విమానం ఎక్కగలుగుతున్నాం అనే తలకి ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు విమానం కొనుక్కొని టికెట్లో వెళ్తున్నారు. నేను మొన్న మధ్య ఒకటి విన్నాను, ఒక హైదరాబాద్లో ఒక బిచ్చగాడు ఆయన డబ్బులన్నీ చేసుకొని నాకు విమానం ఎక్కాలని కోరిక ఉందని ఆయన బెంగళూరు వెళ్ళి వచ్చాడంట. ఆ విధంగా ప్రతి ఒక్కరూ విమానం ప్రయాణం చేయగలుగుతున్నాడు. దాన్ని ఆసరాగా తీసుకొని ఈ ప్రైవేట్ సంస్థ అయినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ అతి కొద్ది విమానాలతోటి పైలట్స్ తక్కువ ఉన్నా కానీ అవి నడుస్తూ వస్తుందండి ఇప్పటి వరకు. నేను అన్నట్టు ఆ తర్వాత మనం జరిగినటువంటి విమాన ప్రయాణం తర్వాత అన్ని సంస్థలు, విమాన భద్రతా సంస్థలు అన్నీ కూడా దృష్టి పెట్టినాయి ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యమని. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం క్యాన్సిల్ అవ్వటం వల్ల ఒక మంచిదే అనుకోవాలి, మనము కీడించి మేలంచాలి. ఈ విధంగా ఈ ప్రయాణికులు రష్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో వీటి వల్ల విపరీతంగా ఉండటం వల్ల
వాళ్ళు రౌండ్ అరౌండ్ పైలట్స్కి విమానానికి రెస్ట్ ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 430 ఫ్లైట్స్లో ఎప్పుడూ ఒక 30% అవి మెయింటెనెన్స్లో ఉంటాయండి. అలాగే పైలట్స్ కూడా సిక్కు వాళ్ళ పర్సనల్ లీవ్ వాళ్ళ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్న 2200 పైలట్స్లో 30% ఎప్పుడు లీవ్లో కానీ మిగతా వాటిలో ఉంటారు. ఇవి ఉండి కూడా అవి గడుపుతుందంటే ఒక 60% ఎఫిషియన్సీతో నడుపుతుంది అది. అంటే విమానం కనీసం ఒక 90% ఎఫిషియన్సీ ఉండాలి. ఇవి ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యం మనకి. అలాగే మనం 1-2 విమానాలు కానీ కూలిపోయి కొన్ని వందల మంది చనిపోతే అప్పుడు అందరూ ప్రభుత్వాన్ని మన మినిస్టర్ గారిని ప్రధానమంత్రి గారిని అందరినీ తప్పుపడతారు. కాబట్టి ఈ రూల్స్ అనేవి చాలా కఠినంగా ఉండాలి. ఉంటేనే మన ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యం. అది మనకి ఇవాళ ఒక రోజు లేట్ అయినా కానీ ఒక పేషెంట్స్కి మాత్రం మనకి జరుగుతూ ఉంటుంది. ఈ రూల్స్ మీరు అన్నట్టు మన డీజీసీఏ మధ్యంతరంగా ఇన్వెస్టిగేట్ చేసి మిస్జడ్జ్మెంట్ అండ్ గ్యాప్ ఇన్ ప్లానింగ్ బై ఇండిగో అని తేల్చిందండి. ఈ 5 రోజులు జరిగినటువంటి ఫియాస్కోకి వాళ్ళు ముందే ఇన్ఫార్మ్ చేసినా కానీ నవంబర్లో జరగడానికి మిస్జడ్జ్మెంట్ గ్యాప్ ఇన్ ప్లానింగ్. ఓకే, మీరు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు తయారు చేయాలంటే ఒక పైలట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఓకే ఇదంతా జరుగుతుంది అంటే ఒక విమానం కావాలండి. వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు గందరగోళానికి కారణం ఇండిగో సంస్థ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా అండి. జనాలు కొంతమంది ఇప్పుడు వాళ్ళకి అన్నట్టు రిఫండ్ ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి హోటల్ అకామిడేషన్ ఫెసిలిటీ చేయాలి. హోటల్స్ కూడా రేట్లు డబుల్ అయిపోయినాయి ఇప్పుడు ఈ క్యాన్సిలేషన్స్ వల్ల. జనాలు పాపం ఎక్కడన్నా చిక్కుపోతే హోటల్లో ఉందామని వెళ్తే ఇంతకుముందు 5,000 ఉన్న హోటల్ ఇప్పుడు 10,000 తీసుకుంటున్నాడు. ఆ విధంగా వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇప్పుడు క్యాన్సిల్ అవడం వలన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళలేరు కదా. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు వేరే చోట నుంచి ఢిల్లీకి వచ్చారు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. వాళ్ళు ఢిల్లీలో అంటే ఇట్లా ఇవి కాకుండా ప్రయాణికులకి హోటల్ ఇవ్వడము లేకపోతే ఇతరత్ర సౌకర్యాలు కల్పించడం కాకుండా ఆ సంస్థ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? లీగల్గా తప్పకుండా అండి. వాళ్ళకి లీగల్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాళ్ళకి కొన్ని క్యాన్సిలేషన్ వల్ల మనం ప్రూవ్ చేయగలిగా ఉంటే నాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది, నేను ఆ జాబ్ నేను కోల్పోయాను, నేను వెళ్ళలేకపోయాను, దానివల్ల నేను నష్టపోయాను అని ప్రూవ్ చేస్తే కన్జ్యూమర్ కోర్టులో వాళ్ళు కొంత కాంపెన్సేషన్ ఇస్తారండి. అట్లాగే నేను దీనికి ఒకదానికి ఇంపార్టెంట్ ఫంక్షన్కి వెళ్ళదలుచుకున్నాను అని ఇవన్నీ ప్రూవ్ చేయాలి. ఇవన్నీ కోర్ట్ ఆఫ్ ద లా అండి. మనం డైరెక్ట్గా వాళ్ళని మనం క్లెయిమ్ చేయలేం. వాళ్ళు ఏంటంటే రిఫండ్ ఇచ్చేస్తారు అంతవరకే. కానీ నువ్వు ఒక ఉద్యోగి ఒక ఎంప్లాయ్మెంట్ ఎక్కడైనా జాయిన్ అవ్వాలి, అతను వెళ్ళలేకపోయాడు, మిస్ అయ్యాడు. అలాగే ఇతర దేశాలకు వెళ్ళాలి, అది మిస్ అయ్యాడు, దానివల్ల కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతాయి. అవన్నీ చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. కన్జ్యూమర్స్ కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎన్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక పైలట్ ఇన్ని గంటల పాటే పనిచేయాలి అని చెప్పి డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక్కసారిగా వాటిపై వెనక్కి తగ్గడం వల్ల ప్రయాణికుల భద్రతతో రాజీ పడ్డం కాదంటారా? ఇప్పుడు డీజీసీ వాళ్ళు రూల్స్ చేసినారంటే ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్, సేఫ్టీ ఆఫ్ ది ప్యాసింజర్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ ది క్రూ ఓన్లీ దే హ్యావ్ డిసైడెడ్. వాళ్ళు దాని బిహైండ్ దట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ రీసెర్చ్. ఎంతోమంది పైలట్స్ ఎవరన్నా యాక్టివ్ డ్యూటీ మీద హార్ట్ అటాక్ వచ్చిపోయినారా, లేకపోతే వాళ్ళు ఫ్యాటిక్ తోటి ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా, ఇవన్నీ మంచిగా వాళ్ళు ఎగ్జామిన్ చేసే దే డిసైడ్ దట్ it has to be the duty time limitation has to be revived, and they have revived. They have given 1 year notice, but 1 year notice లో వాళ్ళకు ఎక్స్ట్రా పైలట్స్ తీసుకొని వాళ్ళని ట్రైనింగ్ చేయాలంటే అది ఆ 1 year చెప్పండి సార్. అంటే ఓకే సార్, దాని గురించి కాకుండా ఇప్పుడు రూల్స్ తీసుకొచ్చారు, ఈ ఇండిగో సంస్థ సరిగా ఆపరేట్ చేయలేకపోతుంది అనే ఉద్దేశంతో దాన్ని మళ్ళీ ఒక 2 నెలల పాటు ఎక్స్టెండ్ చేశారు, రూల్స్ని పక్కన పెట్టారు. దీనివల్ల ప్రయాణికుల భద్రత ఇబ్బంది లేదంటారు? ప్రయాణికుల భద్రత పరంగా ఎలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది? లేదండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న రూల్సే వాళ్ళు ఎక్స్టెండ్ చేసిన ఒక 2 months. దాంతో పెద్ద అంత అపాయం ఏం లేదు. ఇప్పుడు కొత్త రూల్స్ తెచ్చింది అది ఇంకా ఫర్దర్ సేఫ్టీ కొరకు అనుకోండి. బట్ ఇదివరకు కూడా ఆ ఓల్డ్ రూల్స్ తోటి కూడా సేఫ్గానే ఫ్లై చేస్తున్నవి, ఏం ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ కాలేదు. అందుకొరకు ఏం అపాయం ఉండదు. ఒకటేంటంటే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ సీజన్లో, వింటర్ సీజన్లో వెదర్ కూడా బాగలేక దాంతో కూడా ప్రతి సంవత్సరం ఎన్నో క్యాన్సిలేషన్స్ అవుతుంటాయి. ఈ సంవత్సరం కూడా క్యాన్సిలేషన్ అయినాయి. కానీ అందరూ అట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఇదంతా ఓన్లీ వీళ్ళు పైలట్ షార్టేజ్ తోటే అయింది అని అట్రిబ్యూట్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మెనీ ఫ్లైట్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్ డ్యూ టు బ్యాడ్ వెదర్ అండ్ లో విజిబిలిటీ. ఇప్పుడు వాడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటే 6 o'clock వస్తారు, 6 నుంచి వాడు 10 o'clock వరకు గ్రౌండ్లోనే ఉంటారు. ఎందుకంటే
ఢిల్లీ వెదర్ ఇంప్రూవ్ కాలేదు, ఇంప్రూవ్ కాంది, ది పైలట్ కెనాట్ టేక్ ఆఫ్ ఫ్రమ్ హియర్ అండ్ గో. సో అటువంటి సిచ్యువేషన్లో 4 hours పైలట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ గ్రౌండ్ హియర్ ఇట్ సెల్ఫ్, then he cannot complete his duty, and when his duty hours of 8 hours are over, he will say I cannot violate the rules and regulations, and he will not go. That is within his right. అది అన్ఫార్చునేట్లీ మూడు ఒకసారి వచ్చేసిన సిచ్యువేషన్స్. నరేష్ గారు, ఇప్పుడు ఈ ఇండిగో సంక్షోభంతో టికెట్ ధరలు కూడా చాలా భారీగా పెరిగిపోయినాయి. చాలామంది అసలు కొనాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది విమాన టికెట్లు. ఈ విమాన టికెట్ల ధరల కట్టడి కోసం కేంద్రం తెచ్చిన రూల్స్ ఏంటి? ఇకపైన అయినా టికెట్ల ధరలు నియంత్రణ అవుతాయంటారా, లేకపోతే ఏం చేయాలి ప్రజలు? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా టికెట్ నియంత్రించాలన్న స్టెప్స్ ఎప్పుడు తీసుకోలేదు. కోరుకు మేము మాట్లాడతాం తప్ప పెద్దగా కోరుకు ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఇది ప్రైవేట్ ఇండస్ట్రీ టు గ్రో అని వాళ్ళు ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు ఇందాక చెప్పింది ఇష్యూడ్ ఏ గైడ్ లైన్ క్యాపింగ్ ద మాక్సిమం ఫేర్ అండి. అంటే బిజినెస్ క్లాస్ టికెట్స్ కాదు, ఓన్లీ ఎకానమీ క్లాస్ టికెట్స్ కి 500 కిలోమీటర్ల లోపల ఉన్న జర్నీ అయితే 7,500 కంటే మాక్సిమం ఉండకూడదు. అదే 1000 కిలోమీటర్ల జర్నీ అయితే 12,000, 1,500 కిలోమీటర్లు అంటే 15,000, మోర్ దెన్ 1,500 కిలోమీటర్ల జర్నీ అయితే 18,000. సో క్యాప్ 18,000 పెట్టారని చెప్పి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. దిస్ ఇస్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. దీనికి నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఇది చెయ్యకపోతే మీకు ఇది పెనాల్టీ అవుద్దని ఎయిర్లైన్స్ కి ఎక్కడ స్పెసిఫై చేయలేదు. సో దిస్ ఈజ్ ఓన్లీ ఏ గైడ్ లైన్ దేవ్ ఇష్యూడ్. వీళ్ళు చెప్పిన దాన్ని భయపడి వాళ్ళు చేయాలి తప్ప దీన్ని ఎన్ఫోర్స్ చేస్తాక ఏం చేస్తాం అనేది గైడ్ లైన్ లో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చినట్టు నేను చూడలేదండి. సో మై రిక్వెస్ట్ ఈస్ దేనికన్నా ఒక ధర్మం ఉంటుంది, ఒక న్యాయం ఉంటుందండి. ఇది కష్టమైన కాలంలో ఫేర్స్ 60,000, 70,000, ₹1,00,000. రేపు 24 hours ఢిల్లీ నుంచి వైజాగ్ రావాలంటే విత్ 24 hours లేవర్ ₹1,00,000 చూపిస్తుందండి టికెట్, ₹1,00,000. సో ఇటువంటి నియంత్రించినప్పటికీ కూడా గైడ్ లైన్స్ తో పాటు పీనల్ మెజర్స్, ఇంప్లిమెంటేషన్ మెజర్స్ కూడా రెండు లేకపోతే ఇది ఇప్పుడు ఇంతకుముందు 1 year బ్యాక్ డీజీసీఏకి ఇచ్చారు కదా, ఏమైనా పైలట్స్ కి 48 hours రెస్ట్ ఇవ్వమని. ఇండిగో ఏమైనా ఖాతరు చేసిందా? డీజీసీఏ సర్క్యులరే కదా, అది అఫీషియల్ సర్క్యులర్ పక్కన పడేసింది. పైలట్స్ 6 కాదు 2 ఫ్లైట్స్ నైట్ టైం ల్యాండ్ చేయాలని చెప్పారు, అదేం పట్టించుకోలేదు కదా. 1.5 year హైకోర్టుకి వెళ్ళారు ఎవరో, ఢిల్లీ హైకోర్టుకి ఇది ఇంప్లిమెంట్ చేయట్లేదని. ఢిల్లీ హైకోర్టు రూల్ చేస్తుంది, జీజీసీ చెప్పింది కరెక్టే, ఇంప్లిమెంట్ చేయరని. ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు కదా. సో ఇండిగో ఎయిర్లైన్ హ్యాస్ బికమ్ ఏ మాస్టర్ అంటూ దెమ్సెల్ఫ్స్ అండి. హైకోర్టు చెప్పినా డీజీసీ చెప్పినా కూడా వాళ్ళు అమలు జరపని పొజిషన్. ఇప్పుడు కూడా ఇచ్చిన గైడ్ లైన్ ని దానికి ఏం పీనల్ మెజర్స్ కానీ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని కానీ లేకపోతే పెనాల్టీ 1 కోటి 10 కోట్ల పెనాల్టీ వేస్తామని గైడ్ లైన్స్ లో ఎక్కడ లేదు. సో ఈ డీజీసీఏ గైడ్ లైన్స్ కానీ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఇచ్చిన గైడ్ లైన్స్ 1.5 years నుంచి వాళ్ళు ఫాలో అవట్లా. సో ఈ గైడ్ లైన్ ఇచ్చింది కూడా ఫాలో అవుతారని మీరు అడిగిన క్వశ్చన్ నమ్మకం నాకైతే లేదు. సో షుడ్ బి స్ట్రిక్టర్ కండిషన్స్, వీ షుడ్ ఎంకరేజ్ మోర్ ప్లేయర్స్. ఈ మోనోపొలీ కొంచెం తగ్గించాలి. 60%, 70% ఒకే ఎయిర్లైన్స్ రన్ చేయటం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే వేరే ఫారిన్ కంపెనీ కూడా దీన్ని టేక్ ఓవర్ చేస్తే అది భద్రత ఏ టర్కిష్ ఎయిర్లైన్స్ ఎవరో దుబాయ్ ఎయిర్లైన్స్ లో దీంట్లో స్టేక్ ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, అది కూడా మనకు ప్రమాదమే కదా. ఇఫ్ 70% ఆఫ్ అవర్ ఫ్లైట్స్ ఆర్ బీయింగ్ కంట్రోల్డ్, ఇది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అండి. వాళ్ళ కో ఫౌండరే లాస్ట్ 3-4 years లో 50,000 కోట్ల రూపాయల షేర్లు అమ్మేసి శుభ్రంగా పడుతున్నారండి. ద కో ఫౌండర్ ఆఫ్ ఇండిగో ఎయిర్లైన్స్ 50,000 కోట్ల రూపాయల షేర్లు అమ్మేసి క్యాష్ చేసుకుని కూర్చున్నారు. అలాగా సపోజ్ ఏ ఫారిన్ ఎయిర్లైన్స్ దీనిలో టేక్ ఓవర్ చేశారనుకోండి, ఇండియాకి ఇస్ నేషనల్ సెక్యూరిటీ రిస్క్ ఆల్సో. ఇంత గ్రో ఎవరికి కూడా ఇంత పవర్ ఇవ్వకూడదండి. సో మై రిక్వెస్ట్ ఈస్ ఈ గైడ్ లైన్స్ ఆర్ టూత్లెస్ గైడ్ లైన్స్. ఇంతకుముందు ఇచ్చిన గైడ్ లైన్ పక్కన పెట్టారు. ఈ గైడ్ లైన్ కూడా వాళ్ళు 100% ఆనర్ చేయరనే నమ్మకం. సో రామ్మోహన్ నాయుడు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే దానికి ఎన్ఫోర్సింగ్ మెజర్స్ పెట్టి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఇచ్చి వాళ్ళు ఈ గైడ్ లైన్స్ ఫ్లౌట్ చేస్తే వాళ్ళు పనిష్ చేసి వీళ్ళందరికీ రిఫండ్స్ ఇవ్వకపోతే ఇంకో 100% పెనాల్టీ ఇచ్చి రిఫండ్ చేసి ఎవరికైతే మెంటల్ యాగనీ అయిందో నిజంగా పర్సనల్ లాస్ జరిగిందో వాళ్ళకు కూడా న్యాయం జరిగేలా స్పెషల్ డెస్క్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ పెట్టి న్యాయం చేస్తున్నాడు. మనం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా మనం బాధ్యతారి వహించినట్టు అవుతుందండి. అంతేగాని ఉత్తిన గైడ్ లైన్స్ ఇచ్చి చూసుకుంటే కిందసారి ఇచ్చినట్టు ఉంటుందండి. రాజేంద్ర ప్రసాద్ గారు లేదండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు నరేష్ గారు చెప్పినట్టు గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి కానీ ఇండిగో సంస్థ అసలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత సంక్షోభం చూసిన తర్వాత అయినా కానీ డీజీసీఏ కానీ విమానయాన శాఖ కానీ మరింత కఠినంగా చట్టాలని సవరించాల్సిన అవసరం ఉందంటారా లేదా? లేకపోతే ఈ టికెట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేయడం కావచ్చు, లేకపోతే నిబంధనలు పాటించకపోవడం కావచ్చు, వీటన్నింటిని పూర్తి స్థాయిలో అదుపు చేయాలంటే నిబంధనలు ఏ విధంగా ఉంటే బాగుంటుందంటారు?
అంటే ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉండాలండి. ఎందుకంటే ప్రైసింగ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచడం, తర్వాత ఇష్టం వచ్చినట్టు తగ్గించడం వల్ల ఇప్పుడు ఈ ఒక మోనోపోలీ ఎందుకు వచ్చిందంటే ఈ కాంపిటేటివ్ ప్రైసింగ్ వల్ల వచ్చింది. ఇప్పుడు మన ఇంతకుముందు మీరు మన ఇండియా ఎయిర్ ఇండియా ఉండేది, గవర్నమెంట్ కింద ఉండేది. అది చాలా వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోతే అతి కష్టం మీద మనం టాటా వాళ్ళకి అమ్మేసి ఆ అప్పుల ఊపి నుంచి బయటపడ్డాం. ఇప్పుడు ఉన్నవన్నీ ప్రైవేట్ ఎయిర్లైన్సే. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రైసెస్ బాగా తగ్గించి ప్రయాణికులను అట్రాక్ట్ చేసి ఇండిగో 60 నుంచి 70% మార్కెట్ షేర్ని సంపాదించుకోగలిగిందండి. అప్పుడు ఎప్పుడైతే డీజీసీఏ ఇట్లాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిందో అది చతికిలబడింది. దానికి మెయిన్ కారణం అదే. ఇప్పుడు మనం ఈ రూల్స్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఇంప్లిమెంట్ చేసేటట్టే ఇండిగో సంస్థ ఇమ్మీడియట్గా మరొక 100 విమానాలను కొనుక్కోవాలి. 100 విమానాలు రావాలంటే అవి తొందరగా ప్రొడ్యూస్ కావండి. ఒక విమానం తయారు కావడానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే వాళ్ళ ఆర్డర్స్ ఒక 100 విమానాల ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి. అలాగే పైలట్స్ వారు అన్నట్టు ఒక పైలట్ తయారవ్వాలంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. ఆ పైలట్స్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు విమానాలను అద్దెకు తీసుకోవచ్చు, ఇతర దేశాల నుంచి అద్దెకు తీసుకోవచ్చు. అలాగే పైలట్స్ కూడా ఇతర దేశాల నుంచి వాళ్ళు తీసుకోవచ్చు అండి. అది తీసుకుంటే ఇప్పుడు ఇండిగో చెబుతున్నట్టు ఒక 15 రోజుల్లో మా సమస్య సర్దుమణుగుతుంది అని చెప్పారు. అంటే వాళ్ళు వివరాలు మనకి వివరించరండి. వాళ్ళు దే కెన్ హైర్ పైలట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దే కెన్ హైర్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్, అంటే బయట నుంచి అద్దెకు తీసుకోవచ్చు. అలా చేస్తే ఒక 15 రోజుల్లో మేము ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడుతున్నామని వాళ్ళ ఎండీ చెప్పారు ఈరోజే. కాబట్టి మనం త్వరలో గుడ్ న్యూస్ వినబోతాము వాళ్ళ నుంచి. ఎందుకంటే మనం కఠినమైన కండిషన్స్ మళ్ళీ పెట్టామంటే ఫిబ్రవరి 26 అంటే ఇంకొక 2 నెలల వరకు వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ 2 నెలల లోపు వాళ్ళు సరిగేసుకొని విమానాలని సమకూర్చుకొని పైలట్స్ని సమకూర్చుకొని మనం ఇంకోటి ఆలోచించాలి. మన ఇండియాలో సివిల్ పాసెంజర్ గ్రోత్ రేట్ చాలా బాగా పెరుగుతుందండి. అదే అమెరికాలో, జపాన్లో మీరు తీసుకుంటే వాళ్ళ పాసెంజర్ గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ స్టాండ్ స్టిల్కి వచ్చింది. ఈవెన్ చైనా కూడా. అలాగే మన దేశంలో 30% పెరుగుతుంది. అంటే పావర్టీ నుంచి పైకి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కరు విమానయానం చేస్తున్నారు. దానికి తగ్గట్టు మన ప్రైవేట్ విమాన సంస్థలు మన దగ్గర ఉండే మేజర్ 2 ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఉంది, దాంట్లో ఉన్నటువంటి విస్తారా, తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఈ ఇండిగో మెయిన్. వీళ్ళన్నీ కూడా ఇంకా అత్యధికంగా విమానాలు తీసుకొని ఎయిర్ బస్సు, తర్వాత బోయింగ్ 777 ఇలాంటి వాటికి ఆర్డర్స్ పెట్టి ప్రతి విమాన సంస్థ ఆర్డర్స్ కనీసం ఒక 100 విమానాలు పెండింగ్ ఉన్నాయి వాటి వరకు. ఒక విమానాన్ని తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందండి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకి ఇమీడియట్గా మనం కొనలేము. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఒక 15 రోజుల్లో ఈ గందరగోళం సర్దుమణుగుతుంది. దానివల్ల నార్మల్గా చేయగలుగుతారు. ఈ రూల్స్ అనేది తప్పకుండా స్ట్రిక్ట్గా ఉండాలండి. ఎందుకంటే రూల్స్ లేకపోతే ప్రయాణికుల భద్రత ముఖ్యం మనకి. రాయన్ ప్రసాద్ గారు, అలాగే ఈ ఇండిగో విషయం నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఎయిర్ బస్ విమానాల్లో సాఫ్ట్వేర్ సమస్య వచ్చింది. అలాగే ఎయిర్ ఇండియాకు సంబంధించిన ఒక విమానం సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండానే నెలపాటు ప్రయాణించింది. ఇట్లాంటి సంఘటనల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సాఫ్ట్వేర్ సమస్య నిజం మీరు చెప్పింది, ఇది కూడా ఒక కారణం అండి. ఇప్పుడు ఈ క్యాన్సిలేషన్స్కి వారు అన్నట్టు బ్యాడ్ వెదర్ అంటే పూర్ విజిబిలిటీ ఉండటం వల్ల కూడా ఒక కారణమైంది. ఈ సాఫ్ట్వేర్ గ్లిచ్ ఒకటి కారణమైంది. అలాగే టర్న్ అరౌండ్ అంటే రన్వేస్ అవైలబిలిటీ లేక, వేరే వాటికి స్లాట్ లేక, ఆ విధంగా కూడా కొన్ని వల్ల విమానాలు ఈ దుస్థితి అంటే మొత్తం 4-5 కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ గందరగోళానికి. ఈ సాఫ్ట్వేర్ గ్లిచ్న వాళ్ళు త్వరగా అధిగమించారని చెప్పారు మొన్న మధ్య. అలాగే దాన్ని కూడా వాళ్ళు రాయన్ ప్రసాద్ గారు పూర్తిగా స్టడీ చేసి అంటే ఈ సంస్థ కాదు, ఎయిర్ బస్సుకు సంబంధించిన సాంకేతిక సమస్య కావచ్చు, ఎయిర్ ఇండియాకి సంబంధించి, అలాగే ఎయిర్ బస్సు సంబంధించిన ఒక విమానం సాఫ్ట్వేర్ సమస్య వచ్చింది. ఎయిర్ ఇండియా ఏమో సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండా నెలపాటు ప్రయాణించింది. ఇట్లాంటి వాటిని ఎలా చూడాలి ప్రయాణికుల భద్రత పరంగా? అంటే వాళ్ళకి సేఫ్టీ అంటే వాళ్ళకి మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళకి ప్రతి విమానము ఇన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఎంఆర్ఓలోకి వెళ్ళి తన ఓవరాల్, తర్వాత మేజర్ ఓవరాల్ ఇవన్నీ జరుగుతుంటాయండి. దాని యొక్క సేఫ్టీ సర్టిఫికెట్, దాని ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎట్లాగైతే పైలట్కి ఇస్తారో అట్లాగే విమానానికి కూడా ఉంటుందండి. ఆ సర్టిఫికేట్ కంపల్సరీగా ఇప్పుడు ఆటోమేషన్ అనమాట. వాళ్ళు జనరల్గా ఏదైనా విమానము ఇన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత దానికి ఓవరాల్ ఫెసిలిటీ జరగాలి, తర్వాత రిపేర్ అండ్ మెయింటెనెన్స్ జరగాలన్నమాట. అవన్నీ ఆటోమేటిక్ డేటా ఉంటుందండి. అలా జరగడానికి అసలు కారణమే ఉండదు. ఏదైనా పొరపాటు 1-6 జరగచ్చు. కానీ మీరు అన్నట్టు ఏదైనా సేఫ్టీ స్టాండర్డ్స్ లేకుండా విమానం తీసుకెళ్ళటం అనేది ఇలా మన బస్సులో ఎలాగైతే వెళ్తాయో ప్రైవేట్ బస్సులో ఆ విధంగా కాదండి. స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. వాటికి అన్నింటి లాగ్ బుక్ ఉంటుంది. ప్రతి విమానం ఎక్కడ ఎన్ని ల్యాండింగ్స్ జరిగింది, దాని తర్వాత ఇది తన ఓవరాల్ జరిగిందా లేదా, మెయింటెనెన్స్ జరిగిందా లేదా, డైలీ ఇన్స్పెక్షన్, వీక్లీ, మంత్లీ, పీరియాడికల్ ఉంటాయండి. అవన్నీ వైలేట్ చేయడానికి కాదు. ఏదైనా ఒకటి తప్పు జరిగిందంటే ఏదైనా మానవ తప్పిదంగా అంటే
ఎవరైతే చెక్ చేస్తున్నారో వాళ్ళు ఏమన్నా తప్పు చేయడం వల్ల ఒకటి అలా జరగచ్చు. కానీ ఈ ఇంటర్నేషనల్ కానీ సివిల్ ఏవియేషన్లో మాత్రం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ పైలట్ కానీ విమానానికి కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. 100% క్లోజ్ టు 100% చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో వైలేషన్ జరగడానికి కారణం లేదు. ఒకటి అరా జరిగితే ఏదన్నా మీరు అన్నట్టు ఒక సర్టిఫికేట్ లేకుండా. యా ఓకే సార్. ఎస్ఎన్ రెడ్డి గారు, ఇప్పుడు సాధారణంగానే ఇప్పుడు ఈ వింటర్ సీజన్ అంటే పొగమంచు ఉంటుంది, లేకపోతే వాతావరణ పరిస్థితులతో విమానాలు రాకపోకలకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఈ ఇండిగో సంక్షోభం అనేది ఏదైతే ఉందో దాన్ని ముందే నివారించడానికి అవకాశం లేదంటారా? ముందే తగిన ప్లానింగ్ చేసుంటే నివారించే అవకాశం ఉండేదంటారా? నో, ప్లానింగ్ చేయవచ్చునండి, కానీ కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా వెదర్ అట్లా వస్తే దానికి ఎవరు ఏం చేయగలరు కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్, హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయే ఫ్లైట్ 6 o'clock పోవాలి. అది 6 o'clock వరకు ప్యాసింజర్స్ వస్తారు, క్రూ వస్తారు, ఎయిర్క్రాఫ్ట్ ఇస్ రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. బట్ ఢిల్లీ వెదర్ అది ఇంప్రూవ్ లేదని వాళ్ళు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రెడ్డి గారు, అక్కడ వెదర్ ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు చెప్తారంటే ఓకే 9 o'clock ఇంప్రూవ్. చెప్పండి సార్. సార్ అయితే ఓకే, వాళ్ళు వెదర్ ప్రాబ్లం ఇంప్రూవ్ ఓకే, ప్రకృతి సమస్యలు అయితే ఎవరేం చేయలేరు. కానీ ఆల్రెడీ డీజీసీఏ రూల్స్ ఏవైతే అవి అమలు చేయాల్సింది నవంబర్ నుంచి, ఆల్రెడీ వెదర్ కూడా ఇట్లా ఇబ్బందులు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటప్పుడు ఇండిగో వాళ్ళు తగిన ప్లానింగ్ చేసుకోకుండా అందరికీ బుకింగ్లు ఇచ్చేసేయడం ఇవన్నీ ఒక సమస్య కాదంటారు? దానికి తగినట్టు ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఇండిగో వాళ్ళది తప్పు ఏమైందంటే వాళ్ళు అడిషనల్ ఫ్లైట్స్ ఇంట్రొడ్యూస్ చేసిండ్రు వింటర్ సీజన్లో. అది చేస్తాము, ఎనఫ్ పైలట్స్ అండ్ క్రూ లేకుండా చేస్తాము, అది వాళ్ళ తప్పు. అది మాత్రం వాళ్ళు చేయకపోనుండ్రి. ముఖ్యంగా ఏమిటంటే ఈ అడిషనల్ క్రూ అవసరం ఉన్నది డ్యూ టు ద న్యూ రూల్స్. అడిషనల్ క్రూ కూడా వాళ్ళ దగ్గర లేనప్పుడు ఇంకా అడిషనల్ ఫ్లైట్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకా యు ఆర్ unnecessarily taking a burden, and that is why the flights get cancelled. So that is definitely a mistake of the airline. రెడ్డి గారు, అలాగే ఇప్పుడు ఇట్లాంటి విమానయాన సంస్థలు ఏదైతే ఇండిగో చేసిందో వాళ్ళకి డబ్బులు సంపాదనే తప్ప, టికెట్లు బుకింగ్లు చేసేసి డబ్బులు సంపాదించడం తప్ప ప్రయాణికుల భద్రత కానీ లేకపోతే వాళ్ళ ప్రయాణ సౌలభ్యాన్ని కానీ ఇవేమీ పట్టించుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి వాటిని అదుపు చేయొచ్చు అంటారు? No, the DGCA is strictly monitoring all these things, and they are also taking action. They are also doing the enforcement action against any airline or any person who deal with the aircraft. If they don't follow the proper procedure and proper safety action is being taken by the DGCA very regularly. And వాళ్ళు రెగ్యులర్ చెక్ చేస్తారు, మళ్ళీ సర్ప్రైజ్ చెక్ చేస్తారు, స్పాట్ చెక్ చేస్తారు. ఇవన్నీ చెక్స్ చేస్తేనే ఇంత సేఫ్గా నడుస్తున్నాయి ఫ్లైట్స్. రెడ్డి గారు, అలాగే ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు చెప్పారు, నరేష్ గారు ఏమన్నారంటే ఖచ్చితంగా డీజీసీఏ కానీ విమానయాన సంస్థ కానీ 1 సంవత్సరం తర్వాత మేము ఫలానా రూల్స్ అమలు చేయబోతున్నాం, పైలట్లకు సంబంధించి ఈ విధంగా రెస్ట్ పీరియడ్ పెంచాలి, నైట్ ల్యాండింగ్స్ తగ్గించాలి, ఇవన్నీ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి విమాన సంస్థలు సిద్ధమవుతున్నాయా లేదా, తగిన విధంగా మ్యాన్ పవర్ని రెడీ చేసుకుంటున్నాయా లేదా అనేది మధ్యలో చెక్ చేసి ఉండాల్సింది. చెక్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అంటున్నారు. మీరేమంటారు? అది కరెక్టే. వాళ్ళు ఎప్పుడైతే షెడ్యూల్స్ చేంజ్ చేస్తారో వాళ్ళు షెడ్యూల్స్ ప్రోగ్రామ్ ఈజ్ గివెన్ టు DGCA. DGCA షుడ్ సే ఓకే యు have put so many flights, so many increased flights you have put in this winter schedule. Do you have so many pilots to monitor this or to do this అని వాళ్ళు DGCA వాళ్ళు చెక్ చేయనుండ్రి. అది చేయలేదు. ఒకటి మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాళ్ళు ఈ న్యూ రూల్స్ ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో పెట్టకుండా వాళ్ళు కొంచెం ఫిబ్రవరిలో మార్చిలో చేసేది ఉంటే ఇంత ప్రాబ్లం ఉండకపోతుండే. దిస్ has aggravated the situation due to the weather and the rules change everything at the same time coming. That has aggravated the situation, and దాంతోటి it went out of the control and the management could not manage, and this chaos has come. నరేష్ గారు, మీరు ఇంతకుముందు అన్నట్టుగా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఇండిగో ఉంది, మోనోపలి ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఆ సంస్థ DGCA చెప్పిన తర్వాత కూడా పైలట్లను కావచ్చు లేదా సిబ్బందిని ఎందుకు నియమించుకోలేకపోయిందంటారు? అదేవిధంగా తప్పు ఒక్క ఇండిగో వైపే ఉందా, ఇంకేదన్నా వేరే వాళ్ళ తప్పు కూడా ఉందా ఈ విషయంలో? మేజర్ ప్రాబ్లం అయితే ఇండిగోదండి. ఒకటి మనం కూడా వాళ్ళ తరఫున కూడా సింపథిక్ గా మాట్లాడితే అన్ని నెంబర్ ఆఫ్ పైలట్స్ కూడా అవైలబుల్ గా ఉండాలండి. సో దే డు నాట్ హ్యావ్. ఇక్కడ వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి
sufficient number of domestic pilots. We are not producing enough pilots అండి. పైలట్స్ ఉంటే వాళ్ళు హైర్ చేయబోతే ఒకటే పైలట్స్ ఆర్ నాట్ అవైలబుల్ డొమెస్టిక్లీ. 2 వేరే ఎయిర్లైన్ నుంచి హైర్ చేయాలంటే వాళ్ళకి 6 months నోటీస్ ఇవ్వాలి మినిమం రూల్స్ అనేది. 3rd, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నుంచి ఎవరు రారు, ఎందుకంటే వాళ్ళ పే ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత పే ఇచ్చి వీళ్ళు తీసుకొచ్చి అంత ఇది వీళ్ళకి లేదు, ఎందుకంటే లో కాస్ట్ ఎయిర్లైన్ గా. సో దే ఆర్ హ్యాండిక్యాప్. సో వాళ్ళ సొల్యూషన్ ని ముందుగా ఊహించి దే షుడ్ వర్క్ విత్ ద గవర్నమెంట్. సో మీరు అడిగారు కదా పూర్తిగా ఇండిగోదే తప్ప అంటే, ఇందులో పార్ట్ డీజీసీఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తప్పు ఉందండి. ఎందుకంటే ఎయిర్లైన్ ప్రైవేటైజ్ అయినప్పటికీ కూడా ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్యాసింజర్ సేఫ్టీ అండ్ ప్యాసింజర్ కన్వీనియన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ రామ్మోహన్ నాయుడు గారి రెస్పాన్సిబిలిటీ. ఒక గైడ్ లైన్ పాస్ చేసినప్పుడు మనం ఇది ఇప్పుడున్న సంక్షోభంకి దారి తీసింది ఏంటి, 6 ఫ్లైట్ ల్యాండింగ్ వద్దు 2 చేయండి, 36 గంటలు కాదు 48 గంటలు రెస్ట్ ఇవ్వండి అన్న గైడ్ లైన్ తీసుకొచ్చిన తర్వాత కొత్త పైలట్స్ వస్తాం, ఉన్న పైలట్లదే 25% మీరు తగ్గించారు. సో దేర్ ఇస్ 25% షార్టేజ్ ఆఫ్ పైలట్స్ ఫర్ ఇండిగో. సో వాట్ హాస్ గవర్నమెంట్ డన్ టు హెల్ప్ దెమ్ అండి? వాళ్ళు ఏమన్నా కొత్తగా ఫ్లైట్ పైలట్ ట్రైనింగ్ కి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇచ్చి కొత్తగా పైలట్ అవైలబిలిటీ పెరుగుతాకి ఇట్ వాజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. అది ఇండిగో రెస్పాన్సిబిలిటీ కాదు కదా. ఇండిగో ఏం చేయగలదు? ఇండిగో ఇస్ ఎయిర్లైన్, ఇట్ రన్ ద ఎయిర్లైన్, మాక్సిమం ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ హైర్ చేయగలరు. సో బికాస్ ఇట్స్ లో కాస్ట్ ఎయిర్లైన్ అన్న పేరుకి లో కాస్ట్ కానీ టికెట్ హై కాస్ట్ ఉన్నాయనుకోండి. సో వేరే కంట్రీస్ నుంచి హైర్ చేయలేదు, పక్క ఎయిర్లైన్స్ నుంచి హైర్ చేయలేదు. సో దెర్ ఇస్ అ షార్టేజ్ ఆఫ్ పైలట్స్. అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ టు క్రియేట్. ఇప్పుడు మన డిమాండ్ 2047 కి గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టిందండి. ఇప్పుడు 163 million ప్యాసింజర్స్ ని 350 million డొమెస్టిక్ చేద్దామని, టోటల్ 350 million ని 600 million తీసుకెళ్దామని ఇంకొక. సో ఇంత గ్రోత్ చూపించినప్పుడు ఈకో సిస్టమ్ లో కూడా హౌ డు వి ట్రైన్ పైలట్స్, హౌ వి ట్రైన్ మెకానికల్ స్టాఫ్, మెయింటెనెన్స్ క్రూ, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆయన ఇందాక చెప్పారు 20% ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ గ్రౌండెడ్ రెడీ పాయింట్ అంటే. ఎందుకండి అంత ఎయిర్లైన్ కి, అంత డబ్బున్న ఎయిర్లైన్ కి ఇంత టెక్నాలజీ 20% ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్. అలాగే ఎయిర్ ఇండియా కూడా చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ గ్రౌండ్ అయిపోయినాయండి. ఎందుకంటే వీ హ్యావ్ నాట్ ఇండియా యాజ్ అ నేషన్ వైల్ వీఆర్ గ్రోయింగ్, డొమెస్టిక్ ఎయిర్ ట్రాఫిక్ ఇస్ గ్రోయింగ్, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ have doubled, tripled. ఈవెన్ కనెక్టెడ్ అన్కనెక్టెడ్ ఏరియాస్ ఒక 650 కొత్త డెస్టినేషన్స్ చాలా కనెక్ట్ చేసామండి ఉదాహరణలో. కానీ ఈ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మెయింటెనెన్స్ కానీ పైలట్ ట్రైనింగ్ కానీ, అది గవర్నమెంట్ ఆల్సో షుడ్ హెల్ప్ ఇన్సెంటివైజ్ న్యూ ప్లేయర్స్. ఇండిగో ఫెయిల్యూర్ అంటే మనకు డబ్బులు వస్తాయి, రన్ చేస్తున్నాం, ఏ గైడ్లు వచ్చినా పక్కన పడేస్తాం, దాన్ని పట్టించుకోకపోతే ఇండిగో తప్పండి. సో ద బ్లేమ్ ఈజ్ ఈక్వల్లీ ఇండిగో ఈజ్ టు బ్లేమ్. లేకపోతే వాళ్ళు ముందే చెప్పాలి ఈ గైడ్ లైన్ ప్రొటెస్ట్ చేసి దిస్ కెనాట్ బి డన్ అండి. వింటర్ లో మీకు వెదర్ వల్ల కొంచెం డిస్టర్బ్ అవుతుంది, మా మెయింటెనెన్స్ కూడా అవుతున్నాయి, ఈ టైం ఎవ్రీబడి హస్ ఫెయిల్డ్. డెఫినెట్లీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు విమానయాన నిబంధనల ప్రకారం పైలట్ల పని గంటలు, లేకపోతే పని విధానం, పని కండిషన్ కావచ్చు, అక్కడ వాతావరణం ఎలా ఉండాలి, ఆ ప్రమాణాలు పాటించడంలో అంతర్జాతీయ పరిస్థితులతో కంపేర్ చేస్తే మన దేశం ఎక్కడుంది? చక్కటి క్వశ్చన్ అడిగారండి. మన పౌర విమాన శాఖ కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు పదవి చేపట్టిన తర్వాత చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారండి. ఈత మంచి యాక్టివ్గా పనిచేస్తూ అన్నిట్లో ఏం జరుగుతుంది, ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్, డ్యూటీ రోస్టరు, దీనంతటికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ రావటము, ఇది ఒకటి కారణం అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ ఇంటర్నేషనల్ ఐటా అనేది ఒకటి ఉంటుందండి, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అని, వాళ్ళ రూల్స్, తర్వాత దానికి అనుగుణంగా డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ రూల్స్ కూడా ఇవి చాలా స్ట్రింజెంట్గా ఉంటాయండి. ఈ రూల్స్ని సరిగా ఇంప్లిమెంట్ చేయమని మొట్టమొదటి నుంచి కూడా మన రామ్మోహన్ నాయుడు గారు పట్టుబట్టారు. ఇది దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఒక గందరగోళం, త్వరలో సమస్య పోతుంది. ఇది ప్రయాణికుల భద్రత కోసం జరిగింది, మన మంచికే అనుకోవచ్చు. ఈ విధమైనటువంటి కఠినమైన నిర్ణయం పెడితే ఇప్పుడు ఇండిగో సంస్థ మరిన్ని విమానాలని, మరిన్ని పైలట్ని పెట్టుకొని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇంతకు ముందులాగా 36 గంటలు కాకుండా 48 గంటలు రెస్ట్ ఇస్తూ ప్రతి పైలట్కి, అలాగే బ్యాక్ టు బ్యాక్ అంటే ఈరోజు నైట్ ఫ్లయింగ్ చేస్తే మరుసటి రోజు ఇంతకుముందు నైట్ ఫ్లయింగ్ చేసేవాళ్ళు, అలా కాకుండా మళ్ళీ 48 hours రెస్ట్ ఇచ్చి మళ్ళీ నైట్ ఫ్లయింగ్ ఇవ్వాలి. ఈ విధమైన రూల్స్ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేయబట్టే ఇవాళ ఈ పరిస్థితి మనకు ఎదురైంది. కాబట్టి త్వరలో మనం దీని నుంచి బయటపడతాము. ఇది తాత్కాలికమైనది. ముందు మన భారత సివిల్ ఏవియేషన్ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుంది, ఎయిర్ ఫీల్డ్స్ పెరుగుతున్నాయి, ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. మనం రాజేంద్ర ప్రసాద్ గారు, విమానయాన సంస్థ మంచి రోజులు ఉన్నాయి ముందు.
అంటే ఇంటర్నేషనల్గా కంపేర్ చేస్తే మన దేశంలో కండిషన్స్ కావచ్చు, వర్క్ కండిషన్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఏ విధంగా చూడొచ్చు? చాలా బాగున్నాయండి. మీకు క్లియర్గా చూస్తే మనకు మన భారతదేశంలో పైలట్స్లో ఉమెన్ పైలట్స్ ప్రపంచం మొత్తం మీద మన దగ్గర ఎక్కువ ఉన్నారండి. మీరు ఆలోచిస్తే. అలాగే మ్యాన్ బిహైండ్ మెషిన్, ఏదైతే విమానం వెనక ఉండే మెషిన్ ఉంటారు కదా, హ్యూమన్ పైలట్లో మనకి క్యాపబిలిటీలో చూసుకుంటే మన పైలట్లు చాలా సుశిక్షితమైన పైలట్లు అండి. మీరు ఎక్కడికైనా చూడండి, మీరు అలాగే భారత వైమానిక దళం కానీ, అలాగే మన సివిల్లో ఉండే పైలట్స్ కూడా వాళ్ళ స్టాండర్డ్స్ అన్నీ ఒకటే ఉంటాయండి. ఏమాత్రం తక్కువ. మన పైలట్స్ మీద మన పైలట్ ఎఫిషియన్సీ కూడా చాలా ఖచ్చితంగా, మన సివిల్ ఏవియేషన్ రూల్స్ చాలా ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి, అవి కూడా చాలా సుశిక్షితంగా తయారు చేస్తారు వాళ్ళకి. ఇట్లాంటి వాటిలో మనకి ఏమీ భయపడాల్సిన పని లేదండి. మన పైలట్స్ యొక్క పనితీరు మీద వాళ్ళకి కావాల్సిన రెస్ట్, వాళ్ళ ఫ్యాటిక్ మేనేజ్మెంట్, అది అవి చూసుకుంటాను. అవి రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే మనకే మంచిదండి. కాబట్టి మనం దీని గురించి ఒక ఇండిగో సంస్థను పూర్తిగా తప్పుపడుతున్నాం అంటే కరెక్టే. వాళ్ళు ప్లాన్ చేసుకుంటే జరిగేది కాదు. ఎస్ఎన్ రెడ్డి గారు, ఇప్పుడు మొత్తానికి చూస్తే పరిస్థితిని చూస్తే దేశీయ విమానయానానికి సంబంధించి మొత్తం ఎంతమంది పైలట్లు అవసరం ఉంటుందంటారు? అంతమందిని ఎప్పటికీ రెడీ చేసుకునే ఛాన్స్ ఉంది? అప్పటి వరకు పరిస్థితి ఎలా ఉండాలి, ఏం చేయబోతున్నారు? సార్, మొన్ననే మన మినిస్టర్ గారు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు చెప్పిండ్రు, ఇంకా మనకు 5 years లోపల ఎన్నో ఎయిర్క్రాఫ్ట్స్ మనం ఆర్డర్స్ ఇచ్చినాము. ఆ ఎయిర్క్రాఫ్ట్స్ అని వచ్చేది ఉంటే మాత్రం మనకు 25,000 to 30,000 pilots are required to operate all those aircrafts which we have ordered. సో దాని కొరకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి. ఈ ట్రైనింగ్ యొక్క అకాడమీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ ఫెసిలిటీస్ ఇచ్చి, ఎక్కువ వాళ్ళకు సహాయం చేసి ఎక్కువ పైలట్స్ని ప్రొడ్యూస్ చేసేటట్టు. ఇప్పుడు ఎంతోమంది పైలట్స్ వేరే దేశాలకు కూడా పోతున్నారు, కానీ వాటికైనా వేస్ట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అక్కడ ట్రైనింగ్, మన ట్రైనింగ్ సేమ్ స్టాండర్డ్స్, సేమ్ సిచ్యువేషన్స్, సిమిలర్ టైప్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్. మన ఎయిర్క్రాఫ్ట్స్ కూడా అన్నీ అవే అమెరికా నుంచి వచ్చినాయో యూరోప్ నుంచి వచ్చిన ఎయిర్క్రాఫ్ట్సే. సిమిలర్ టైప్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్, సిమిలర్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ వీఆర్ డూయింగ్. ఒకటి ఏంటంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ది రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పైలట్స్ హియర్ ఇన్ ఇండియా. దేర్ ఫోర్ పైలట్స్ ఆర్ గోయింగ్ అబ్రాడ్. ఇక్కడ కనుక మన ఫెసిలిటీస్ ఎక్కువ ఇంక్రీజ్ చేసేది ఉంటే చేయవచ్చు. ఇప్పుడు మేము హైదరాబాద్దే నేను చెప్తాను, మా అకాడమీ ఉంది, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఇస్ ద గవర్నమెంట్ అకాడమీ. దాంట్లో వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఓన్లీ అబౌట్ 25 to 30 pilots a year, whereas engineers వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ 200 engineers a year. ఎందుకంటే ఈ స్కై ఈజ్ లిమిటెడ్. ఇప్పుడు హైదరాబాద్లో 2-3 అకాడమీస్ ఉన్నాయంటే ఈచ్ అకాడమీ హ్యాస్ గాట్ అబౌట్ 6 to 7 aircrafts. సో అన్ని ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేసే కొరకు స్కై ఈజ్ లిమిటెడ్. అందుకని ఎక్కువ ఎయిర్పోర్ట్స్ను మనం ఇంప్రూవ్ చేయాలి, అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలి ట్రైనింగ్ కొరకు. ఇప్పుడు మనకు తెలంగాణలో ఇప్పుడు వరంగల్ ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది, ఆదిలాబాద్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అటువంటి ఎయిర్పోర్ట్స్ వచ్చేది ఉంటే మనం ప్రొడక్షన్ ఆఫ్ పైలట్స్ విల్ బి ఇంక్రీజ్ టు 3 times or 4 times ఆఫ్ ది స్ట్రెంగ్త్ వీ కెన్ ఇంక్రీజ్. ఈ ఫెసిలిటీస్ కొరకు కొంచెం గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి త్రూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇక్కడ మాకు రెస్ట్రిక్షన్ అది ఓన్లీ మార్నింగ్ 7:30 to 9:30 వరకే ఉన్నది. అది అట్లా లేకుండా 24 hours పర్మిషన్ ఇచ్చేది ఉంటే వీ కెన్ ఫ్లై 24 hours అండ్ ప్రొడ్యూస్ ఎక్కువ పైలట్స్ మేము ప్రొడ్యూస్ చేయగలుగుతాము. సరే సార్, ఓకే. అట్లయితేనే సరే సార్, మన చర్చలో పాల్గొన్న నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇండిగో సంస్థ మొదటి పొరపాటు చేసింది ఎప్పుడైతే సంవత్సరం కిందటే డీజీసీఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చిందో విమానయాన సిబ్బందికి కావచ్చు, అలాగే పైలట్లకు ముఖ్యంగా ఎక్కువ 48 గంటల వారానికి రెస్ట్ ఇవ్వాలి, అలాగే నైట్ టైంలో 2 ఫ్లైట్లు 2 ల్యాండింగ్స్ మాత్రమే ఉండాలని కొత్త రూల్స్ తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా పైలట్ల సంఖ్యను పెంచుకోకపోవడం, అలాగే వింటర్ సీజన్లో ఎక్కువ రష్ ఉంటుంది, అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, సక్రమంగా నిబంధనల అమలుకు అన్ని విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయా లేదా అనే విషయంలో డీజీసీఏ లేకపోతే విమానయాన శాఖ తగిన పర్యవేక్షణ లోపించడం కూడా ప్రస్తుత సంక్షోభానికి కారణమని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు. ఇది మరికొన్ని రోజుల్లో పరిష్కారం అయ్యే అవకాశం ఉందని, భవిష్యత్తులోనైనా ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని సూచిస్తున్నారు. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.